హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతులు మీ యొక్క పొలానికి సంబంధించి యూరియా బ్యాగ్స్ని ఏ విధంగా బుక్ చేయాలి, ఏ యాప్లో బుక్ చేయాలి, ఎలా బుక్ చేసి మీకు తొందరగా యూరియా బ్యాగ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి, మీరు జల్దీ ఎప్పుడు తీసుకురావచ్చు, అలాగే మీ డిస్ట్రిక్ట్లో ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి, ఏ షాప్లో ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత చాలా ఈజీగా మీరు మీ మొబైల్లోనే యూరియా బుకింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎన్ని ఎకరాలు ఉంటే ఎకరానికి 2 బ్యాగ్స్ చొప్పున మీరు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు 2 బ్యాగులు అయితే బుకింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. అలాగే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అందుకోసం మీరు ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ చేయండి. మీ మొబైల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ ఓపెన్ చేసి సర్చ్ బాక్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఫర్టిలైజర్ యాప్ని మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకోండి. ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది మీకు. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. కంప్లీట్గా ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా దీని యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ మీరు, అలాగే ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. నేను ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, నేను మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. దాని తర్వాత మనకి ఇక్కడ వ్యాలిడేట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ పైన ట్యాప్ చేయండి. మీ డిస్ట్రిక్ట్ ఏంటో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏ జిల్లాలో ఉంటారు, ఏ డిస్ట్రిక్ట్లో ఉంటారో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెండ్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ ఓటీపీ అని కనిపిస్తుంది చూడండి. ఈ బాక్స్లో ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. నాకు ఓటీపీ అయితే రావడం జరిగిందనమాట. ఈ ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఈ విధంగా మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకు వ్యాలిడేట్ ఓటీపీ అనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు కంప్లీట్గా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, కంప్లీట్గా ఇక్కడ ఓపెన్ అయితే అయిపోయింది. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని యూరియా బ్యాగ్స్ ఉన్నాయో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. 171,304 యూరియా బ్యాగ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్లో అయితే ఉన్నాయి. అలాగే ఇది తెలంగాణ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా బ్యాగ్స్ అన్నమాట. అలాగే మీ యొక్క డిస్టిక్లో ఇక్కడ ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో తెలుసుకోండి. మీ యొక్క జిల్లాలో అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్లో ఎన్ని బ్యాగులు ఉంటాయంటే మా డిస్ట్రిక్ట్ సంబంధించి 73,526 బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనం ఏ విధంగా బుకింగ్ చేసుకోవాలి, ఫస్ట్ మీరు మీ యొక్క అడ్రస్, పాస్బుక్, పట్టా పాస్బుక్ నెంబర్ అనేది ఇందులో యాడ్ చేయాలి. యాడ్ కల్టివేషన్ స్టెప్ 1 ఉంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. యాడ్ కల్టివేషన్ స్టెప్ 1 పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ పీపీబీ నంబర్ అంటే పట్టా పాస్బుక్ నంబర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ట్యాప్ చేయండి. మీరు ఏదైతే మీకు పట్టా పాస్బుక్ నంబర్ ఉందో అది మీరు ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసేయండి. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ ఇంటి పేరు అలాగే మీ పేరు అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. దాని తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ అడుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ల్యాండ్ డీటెయిల్స్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ ల్యాండ్ ఎక్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు అనేది ఇక్కడ మీరు మీ పేరు పైన ఎన్ని ఎకరాలు ఉందో అన్ని ఎకరాలు అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది అన్నమాట. రెడ్ కలర్లో మీకు ఈ విధంగా చూపిస్తుంది. 1 ఎకరం ఉంటే 1.00 ఎకరాస్ చూపిస్తుంది. 2 ఎకరాలు ఉంటే 2.00 ఎకరాస్ చూపిస్తుంది. 3 అంటే 3, 4 ఉంటే 4 ఈ విధంగా చూపిస్తుంది. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఎక్స్టెంట్ కల్టివేషన్ ఉంటుంది. ఇక్కడ ఎకరాస్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు ఈ విధంగా ఎంటర్ చేయండి. మీకు ఎన్ని ఎకరాలు ఉందో అన్ని ఎకరాలు అనేది 0.1 ఈ విధంగా ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ గుంటలు ఏం లేవు కాబట్టి కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు చూసుకోవచ్చు, కొంచెం స్క్రోల్ డౌన్ చేసి క్రాప్ ఇన్ కల్టివేషన్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే సెలెక్ట్ క్రాప్ అని కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి.
దీనిపై ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ప్యాడీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. వరి సాగుకు సంబంధించి ఇక్కడ ప్యాడీ పైన ట్యాప్ చేసేయండి. ప్యాడీ పైన ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ సంబంధించి డిక్లేర్ కల్టివేషన్ డీటెయిల్స్ అనే విధంగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మీరు దానిపైన ట్యాప్ చేస్తే కంప్లీట్గా ఇది వచ్చేసి మీకు యాడ్ అయిపోతుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇందులో మీరు యాడ్ చేయాలి. మీ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ కానీ అన్నీ మీరు ఇందులో యాడ్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు డిక్లేర్ కల్టివేషన్ డీటెయిల్స్ ఉంటుంది. దానిపైన మీరు ఓకే పైన ట్యాప్ చేయండి. ఓకే పైన ట్యాప్ చేస్తే సక్సెస్ఫుల్లీ యువర్ డీటెయిల్స్ ఇల్ సబ్మిటెడ్ అనే ఒక మెసేజ్ వస్తుందన్నమాట. దాని తర్వాత మీరు కంప్లీట్గా బ్యాక్ వచ్చేయండి. ఇది బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు యూరియా బ్యాగ్స్ బుక్ చేయాలి కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, బుక్ యూరియా బ్యాగ్స్ అనమాట. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు బుక్ యూరియా బ్యాగ్ అని ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ పట్టా పాస్బుక్ నంబర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మీకు సంబంధించి పట్టా పాస్బుక్ అనేది సెలెక్ట్ అనేది చేసేయండి. కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి మళ్ళీ. సో ఫ్రెండ్స్ దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు కంప్లీట్గా ఒకవేళ మీరు బుకింగ్ చేసి ఆల్రెడీ బుక్ చేసినట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ ఆల్రెడీ పర్చేజెస్ ఫేజ్ 1 ఆల్రెడీ నేను ఫేజ్ 1లో పర్చేజ్ చేయడం జరిగింది 2 బ్యాగ్స్, అందుకే నాకు ఈ విధంగా చూపిస్తుంది. సో మీకు ఈ విధంగా చూపెట్టదు అనమాట. ఇక్కడ 2 బ్యాగ్స్ వేసిన తర్వాత మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ 2 బ్యాగ్స్ వేసిన తర్వాత ఈ విధంగా మీకు నెక్స్ట్ స్టెప్ వస్తుంది అనమాట. అక్కడ మీరు కంప్లీట్గా సో మీకు సంబంధించి 2 బ్యాగులు ఎంటర్ చేసిన తర్వాత సో మీకు బుకింగ్ ఆప్షన్ వస్తుందన్నమాట. బుక్ నో పైన ట్యాప్ చేస్తే బుక్ అయిపోతుంది. దాని తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుందన్నమాట. ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. సో మీరు యూరియా బ్యాగ్ బుక్ చేసిన తర్వాత సో కంప్లీట్గా మీకు సెలెక్ట్ చేసిన తర్వాత సో మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మండల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కొన్ని షాప్స్ నేమ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. మీకు షాప్స్ నేమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మీ మండలంలో ఎన్ని షాప్స్ ఉన్నాయి, సో యూరియా బ్యాగ్ సంబంధించి మీరు ఏ షాప్లో బుకింగ్ చేసుకోవాలి, ఏ షాప్లో ఎన్ని యూరియా బ్యాగ్స్ ఉన్నాయో ఇక్కడ మనకు ఈ విధంగా చూపిస్తూ ఉంటుందన్నమాట. సో మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, అలాగే మీ యొక్క మండలంలో మీ విలేజ్లో ఎన్ని షాప్స్ ఉన్నాయి వాళ్ళ పేరుతో సహా చూపిస్తుంది, ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో చూపిస్తుంది. మీరు వెంటనే దానిపైన ట్యాప్ చేసి బుక్ చేసుకోవచ్చు అనమాట. బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకైతే ఒక మెసేజ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ మెసేజ్ మీరు వాళ్ళకు చూపెట్టండి, వెళ్ళి అక్కడ చూపెట్టాలి. సో అక్కడ ఎవరైతే షాప్ మీరు బుక్ చేశారో ఆ షాప్ వాళ్ళకు ఈ మెసేజ్ చూపిస్తే కంప్లీట్ మీకు వాళ్ళు ఐడి నెంబర్ కొట్టుకొని ఎంట్రీ చేసుకొని ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు 2 బ్యాగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీకు ఒక మెసేజ్ వస్తుంది. దాని స్క్రీన్ షాట్ తీసి డైరెక్ట్గా మీరు వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనకు యూరియా బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలో వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.